క్రిస్మస్ అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. క్రిస్మస్ అంటే ఏంటి? కేకులు పంచడం, స్టార్లు చూడడం, కరోల్కు వెళ్ళడం, కరోల్ పాటలు పాడడం, ఇవి మాత్రమేనా? ఇవి క్రిస్మస్కు సంబంధించిన సంబరాలు. నిజముగా క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి? ఈ భూమి ఆకాశమును సృష్టించిన దేవాది దేవుడు పడిపోయిన మానవాళిని లేపడానికి ఒక పేదవాడిగా ఒక పశువుల పాకలో జన్మించారు. ఇది క్రిస్మస్ యొక్క సందేశం. ఇది వినమ్రత యొక్క సందేశము. నన్ను ఆలగిస్తున్న ప్రియమైన సహోదరి, ఈ 20 రోజులు మనం క్రిస్మస్ యొక్క సంబరాలలో మునిగి ఉండేది. మనం కరోల్ పాటలు పాడినా, కరోల్కు వెళ్ళినా, అయినా క్రిస్మస్ యొక్క సందేశం మనం మర్చిపోయామా? యేసుప్రభునకు జన్మం ఇవ్వడానికి మన హృదయమును మనం సిద్ధం చేశామా? సిద్ధం చేయాలంటే క్రిస్మస్ యొక్క సందేశం మన లోపలికి రావాలి. ఈరోజు మనం చదివి విన్న సువార్త భాగము యోహాను సువార్త అధ్యాయము 3 వాక్యము 30. ఆయన హెచ్చింపబడవలేను, నేను తగ్గింపబడవలేను. ఇది క్రిస్మస్ యొక్క సందేశము, వినమ్రత యొక్క సందేశము. మన కుటుంబములో, సమాజములో ఈ క్రిస్మస్ కాలములో స్వయముగా తగ్గింపబడి ఇతరుల్ని లేపడానికి మనం ప్రయత్నించుకుందాం. మన ప్రేమ కోసము, మన చూపు కోసము ఎదురు చూస్తున్న వారిని మనం స్వయముగా తగ్గించుకొని సొంతం చేసుకోవడానికి, క్రిస్మస్ గిఫ్ట్ వాళ్ళ జీవితంలో అందించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక.